తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హింసాత్మక ఘటనలతో ప్రజలను రెచ్చగొడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేకుండా పాలన సాగిందన్నారు. ఇక కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన చురకలంటించాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు ఒక పక్కన పెట్టుబడులు వస్తున్నాయి, ఒక పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. అయ్యో వీళ్ళకి ఏదో పేరు వస్తుంది అని కాకుండా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉపాధి కల్పించాలి. ఈరోజు పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలని కోరుకునేవారు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేసే తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ ఇమేజ్ను కూలగొట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది.